హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతోటి 2 రకాల వంటలని చూపిస్తాను. మొదటిగా పెసరపప్పుతోటి గారెలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగైనా తినచ్చు, చాలా బాగుంటాయండి. ముందుగా పెసరపప్పుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రే పప్పుని నానబెట్టుకోవచ్చు. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా 6 గంటల సేపు నానబెట్టుకుని పెసరపప్పులో ఎటువంటి నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళేమీ లేకుండా పెసరపప్పు మిశ్రమంలోకి వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్ళు అసలు ఏమీ వేయకూడదండి. పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే విధంగా దోరగా వేపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే నూనె పీల్చకుండా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగైనా తినచ్చు. ఎటువంటి చట్నీతో తిన్నా లేదంటే ఉత్తిగా తిన్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ గారెలని ఒక్కసారి ట్రై చేయండి. పెసరపప్పుతోటి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మృదువైన హల్వాని చూద్దాము. ఇందుకోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. అరకప్పు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు పెసరపప్పుని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో సన్నటి సెగ మీద దోరగా వేపి గిన్నెలోకి తీసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగి 1 కప్పు నీళ్ళని పోసుకుని పప్పుని కాస్త పలుకుండేలాగా ఉడికించుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని దోరగా వేపి పక్కకు తీసుకోవాలి. మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి పచ్చి కొబ్బరి 1-2 నిమిషాలు దోరగా వేపుకోవాలి. అలాగే 1/2 కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని రవ్వ కమ్మటి వాసన వచ్చే విధంగా దోరగా వేపుకోవాలి. రవ్వ వేయడం వలన హల్వా రుచి మరింత పెరుగుతుంది. ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఒకసారి మెదుపుకుని వేసుకోవాలి. అక్కడక్కడ కాస్త పలుకుండేలాగా చూసుకుంటే తినేటప్పుడు రుచి బాగుంటుంది. ఇలా రవ్వ వేసాం కాబట్టి పెసరపప్పు మిశ్రమం వేసిన వెంటనే రవ్వ అంతా దగ్గరగా ఉడికిపోయి ఈ విధంగా ఉంటుందండి. దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా పెసరపప్పు మిశ్రమం రవ్వ బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఈ విధంగా వడపోసుకోవాలి. ఈ హల్వా దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా బెల్లం నీళ్ళని వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. హల్వా అంతా బాగా దగ్గరగా ఉడికే విధంగా 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేపిన జీడిపప్పుల్ని వేసుకుని 1 నిమిషం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ పెసరపప్పు హల్వాని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.